వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను మీ సతీష్. భారత్ పాక్ చర్చలు కొలిక్కి వస్తాయా? కాల్పుల విరమణపై ఏం జరగబోతోంది? ప్రధాని నరేంద్ర మోదీ రాత్రి 8 గంటలకు ఏం చెప్పబోతున్నారు? ఆపరేషన్ సింధూర్పై కొత్త అప్డేట్ రానుందా? ప్రధాని ఎలాంటి ప్రకటన చేస్తారన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ రేగుతోంది. తాజా పరిణామాలపై మాట్లాడబోతున్నాం. మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు మేజర్ శ్రీనివాస్ గారు, అలాగే మరి కాసేపట్లో భద్రతా రంగ నిపుణులు కన్నగంటి రమేష్ గారు డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. రైట్, మేజర్ శ్రీనివాస్ గారు, కాల్పుల విరమణ తర్వాత అంతా కొంత స్తబ్దుగా ఉంది. ఎవరేం చేశారన్న దానిపైన అటు పాకిస్తాన్ కానీ భారత్ కానీ మీడియా సమావేశాలతో కొన్ని ప్రకటనలు చేస్తున్నారు. ఈరోజు మన త్రివిధ దళాలకు సంబంధించిన DGMOల మీటింగ్ కూడా మనం చూసాం. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే ప్రధానంగా DGMOల మీటింగ్లో ఏం డిస్కస్ చేస్తున్నారన్నది ఒక చర్చ జరుగుతోంది. అంటే భారత్ ఒక 2-3 డిమాండ్లు పెట్టింది, దానికి మరి పాకిస్తాన్ తలొగ్గుతుందా లేదా అనేది ఒకటి. అంతకు మించి మరో బిగ్ బ్రేకింగ్ ఏంటంటే ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి 8 గంటలకి, అంటే కరెక్ట్గా మన డిబేట్కి ఇంకా 2 గంటల తర్వాత మాట్లాడబోతున్నారు. ముందు దాని మీద మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి సార్? ప్రధాని మోదీ ప్రకటన ఏమై ఉండొచ్చు? కాల్పుల విరమణ ఎత్తేస్తామని ఏమైనా ప్రకటన చేస్తారా? పాకిస్తాన్ ముందు డిమాండ్లు పెట్టాం కాబట్టి ఆ డిమాండ్లకు పాకిస్తాన్ తలొగ్గలేదని ఏమైనా చెప్తారా? లేదంటే ఇప్పటివరకు జరిగిన పరిణామాలను ఏమైనా వివరిస్తారా? ఓవరాల్గా మనకి ఇప్పుడు చర్చ జరగబోయే ముందు ప్రధాని గారు 2 మాట్లాడినారు. ఒకటి ఏంటి అంటే ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అప్పగించాలి. రెండోది ఏంటంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ గురించి పాకిస్తాన్ తన యొక్క స్పష్టతను తెలియచేయాలి. ఈ 2 కూడా ఒకవేళ పాకిస్తాన్ గనక ఉగ్రవాదులను అప్పగించడానికి ఒప్పుకుంటే వాళ్ళకి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని వాళ్ళంతటా వాళ్ళే ఒప్పుకున్నట్టు. రెండోది పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో ఆ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ గురించి ఒక స్పష్టత తెలియచేయాలి అనేటువంటి ఉద్దేశం అటు పాకిస్తాన్కి ఏమాత్రం కూడా లేదు. కాబట్టి ఈ 2 కూడా చాలా జటిలమైనటువంటి విషయాలు. అది కేవలం జస్ట్ ఒక మీటింగ్లో ఇంత త్వరగా తేలుతుందా అనేటువంటిది ఒకసారి సందేహాస్పదమైనటువంటి అంశం. అటువంటి కీలక పరిణామంలో 8 గంటలకి మనకి ప్రధాని జాతిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు ప్రధాని గారు అంటే నిజంగా ఇప్పుడు అసలు ఎందుకు ఒత్తిడికి లొంగవలసి వచ్చింది దీని గురించి మాట్లాడతారా, లేకపోతే భవిష్యత్తు ప్రణాళిక ఏమైతే ముందుగానే డిసైడ్ చేసుకుని దాని గురించి మాట్లాడతారా అన్నది, ఇది ఛాన్స్ ఏదైనా సరే అవడానికి అవకాశం ఉందండి. ఇది చాలా ఉత్కంఠత రేకెత్తించేటువంటి అంశము. కారణం ఏంటి అంటే DGMOల సమావేశంలో ఆ విషయం ఏం జరుగుతుంది అనేటువంటి దాని మీద ఒక స్పష్టమైన అంచనా అయినా ఉండాలి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు బట్టి జరగనటువంటి కొలిక్కి రానటువంటి అంశము కేవలం ఒక్క మీటింగ్లో రావడం అనేటువంటిది నిజంగా ఛాలెంజింగ్ అండి, నిజంగా ఛాలెంజింగ్. బహుశా దాని గురించే ఇవన్నీ పరిణామాలు వివరించడం కోసం నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కానీ ఏదన్నా ఉండాలి. అది ఎయిదర్ సీజ్ ఫైర్ కావచ్చు లేదా సీజ్ ఫైర్ లిఫ్టింగ్ అయినా కావచ్చు. ఎయిదర్ వేస్ ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే పాకిస్తాన్ గనక తన వైఖరి మార్చుకోకపోయినా, మనం అనుకున్నటువంటి షరతులకు అది రాకపోయినా సీజ్ ఫైర్ లిఫ్టింగ్కి ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయండి. కాబట్టి లెట్ us వెయిట్ అండ్ సీ 8 o'clockకి ఏం జరుగుతుంది. పరిణామాల నేపథ్యంలో ఈజ్ దేర్ ఎనీ పాసిబిలిటీ ఫర్ లిఫ్టింగ్ సీజ్ ఫైర్? ప్రస్తుతం ఇప్పుడు అమెరికా మనల్ని ఒక రిక్వెస్ట్ చేసింది, అవును మీరు చెయ్యండి అని. అది వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. మనం ఎక్కడా కూడా ట్విట్టర్లో కానీ ఎక్కడా కానీ మనం అంగీకరించలేదు. ఓకే అనుకుందాం, అమెరికా ఒత్తిడి తీసుకొచ్చిందని రెస్పెక్ట్ ఇచ్చాం కదా నీ వర్డ్స్కి. కానీ పాకిస్తాన్ సీజ్ ఫైర్ అని చెప్పిన తర్వాత కూడా తన ప్రయత్నాలు ఆపలేదు. సో వీ హ్యావ్ ఎ సాలిడ్ రీజన్. అలాగే భవిష్యత్తులో మళ్ళీ సీజ్ ఫైర్ వైలేట్ చేస్తే ఏంటి? సో వీ హ్యావ్ ఆల్ ద లీగల్ రైట్స్ అండ్ వీ హ్యావ్ ఆల్ దోస్ సావర్నిటీ ఇంటిగ్రిటీ రైట్స్. కాబట్టి మనం రెస్పాండ్ అవ్వడానికి, మళ్ళీ ఇలాంటి యాక్షన్ చేయడానికి, మిలిటరీ యాక్షన్కి పూర్తి రైట్స్ ఉన్నాయండి. ఓకే, కాబట్టి మనం ఇది పూర్తిగా మొదటి నుంచి మనం అనుకుంటున్నాం వార్ వస్తుందా రాదా, లేకపోతే మిలిటరీ స్ట్రైక్స్ అవుతాయా, లేకపోతే లో ఇంటెన్సిటీ కాన్ఫ్లిక్ట్ నడుస్తుందా అనేటువంటిది కేవలం పాకిస్తాన్ వేసేటువంటి స్టెప్ మీద ఆధారపడి ఉంటుంది అని. అది ఎప్పుడైతే మన దేశం మీదకి వాళ్ళు కంటిన్యూ చేశారో ఈ బార్డర్లో ఫైరింగ్ అనేటువంటిది ఇంటెన్సిఫై చేశారు. గతంలో ఎప్పుడు జరగలేదు ఇంతలా బార్డర్లో ఫైరింగ్. గతంలో జరిగిన దానికంటే ఎక్కువ జరిగింది. కాబట్టి అది ఖచ్చితంగా ఏం జరిగిందంటే మనం మోర్ దెన్ సర్జికల్ స్ట్రైక్ ఒక మిలిటరీ ఆపరేషన్ అనేటువంటి కండక్ట్ చేయవలసి వచ్చింది ఆపరేషన్ సింధూర్ పేరుతో. అయితే గతంలో చెప్పింది ఏంటి అంటే ఆపరేషన్ సింధూర్ అనేటువంటిది ఆగలేదు, అది కంటిన్యూ అవుతుంది అన్నారు. అది కూడా అనదర్ అంశం అండి. దీనికి అన్నిటికీ స్పష్టత ఇవ్వడానికి బహుశా 8 గంటలకు మనకు స్పష్టత రావచ్చు. అదేవిధంగా ప్రస్తుత సమయంలో గనక మనం చూసుకున్నట్లయితే అమెరికా
అమెరికా పాత్ర చైనా పాత్ర చాలా కీలకంగా అనిపిస్తుంది. ఇందాక ట్రేడ్ వార్కి మేము ఒక అండర్స్టాండింగ్ వచ్చామని అన్నారు. అంటే ట్రేడ్ వార్కి అండర్స్టాండింగ్ వచ్చే కంటే ముందు పాటు ఈ టారిఫ్స్ సంబంధించి ఏమీ చేయకూడదు అన్నది ఒకటి. అమెరికా చైనా విషయంలో పెట్టిన 140% ఆఫ్ టారిఫ్ ని 30% కి తగ్గించింది 90 రోజులు. ఇంతలోపు ఒక నిర్ణయం రావాలనేది వాళ్ళు పెట్టుకున్నారు. ఈ లోపల పాకిస్తాన్ అన్న రెచ్చగొట్టి చైనా ఆ ఇష్యూ మీద డైవర్ట్ చేయడం కోసం భారతదేశం మీదకి పంపించిందా, లేకపోతే ఇందులో అమెరికా కూడా తన యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం? అసలు అర్థం కాని విషయం ఏంటి అంటే కిరాణా హిల్స్ కి అమెరికన్ ఫ్లైట్ ఎందుకు వెళ్ళిందండి? అసలు అమెరికన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ ఫ్లైట్ ఎందుకు వెళ్ళింది? అసలు ఈరోజు ఇజ్రాయెల్ చైనా నుంచి టేక్ ఆఫ్ అయినటువంటి ఇజ్రాయెల్ ఫ్లైట్ పాకిస్తాన్లో దిగి బోరాన్ మెటీరియల్ ఎందుకు తీసుకువెళ్ళింది? అది అసలు ఎలా జరిగింది? ఇవన్నీ కూడా దేర్ ఆర్ మెనీ ఇష్యూస్ అండి. దీంతో ఉన్నటువంటి ఇష్యూస్ చాలా అంశాలు వాళ్ళు పాకిస్తాన్ ప్రకటించలేదు. అలాగే మన యొక్క వ్యూహాత్మకమైనటువంటి కారణాల వలన మనం కూడా కొన్ని విషయాలు చెప్పడానికి ఇష్టపడమండి మనం కూడా. సో ఇవన్నీ కనుక చూస్తూ ఉంటే వెయిట్ అండ్ సీ అనే విధంగానే ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా సీజ్ ఫైర్ అనేటువంటి కంటిన్యూ అవుతుందా లేదా అనేటువంటి 8 o'clock మనకు తెలుస్తుందండి. రైట్. కనకట్ రమేష్ గారు, మీ అంచనా ఏంటి సార్? ఏం జరగబోతుంది, వాట్ నెక్స్ట్ అని అందరూ అనుకుంటున్నారు. రెండు డీజీఎం వాళ్ళ మీటింగ్ ఇప్పుడే జస్ట్ ముగిసింది హాట్ లైన్ ద్వారా. ఆ బ్రేకింగ్ కూడా చూసాం. ఏం చర్చించారన్న దానిపైన మరి అది బ్రీఫ్ చేస్తారా లేదంటే ప్రైమ్ మినిస్టర్ మాట్లాడేటప్పుడు చెప్తారా అనేది లెటర్ వెయిట్. మీ అంచనా ఏంటి? నా అంచనా ఏంటంటే సార్, జాతిని ఉద్దేశించి ప్రధానమంత్రి మోదీ గారు ఎందుకు అంత త్వరగా ఒక సీజ్ ఫైర్ కాల్పుల విరమణ ఒప్పందం మీద ఎందుకు ఆయన ఎస్ చెప్పాల్సి వచ్చింది అనేది జాతిని ఉద్దేశించి భారతదేశ ప్రజలకి అంటే చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆయన చెప్తారని నేను అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే ప్రతిపక్షానికి సంబంధించి కూడా అంటే కాంగ్రెస్ పార్టీ మిగతా పార్టీలకు సంబంధించి కూడా ఒక సమాధానం ఇచ్చే విధంగా జాతిని ఉద్దేశించి ప్రకటిస్తారు. ఎందుకంటే ఆపరేషనల్ టాక్టికల్ అంటే మిలిటరీ రిలేటెడ్ ఇష్యూస్ మొత్తం డీజీఎంఓస్ చూసుకుంటే ఈయన డివిజన్ ఆఫ్ లేబర్ చేసేస్తున్నారు ప్రైమ్ మినిస్టర్ గారు. మీరు గమనించారా? ఈసారి ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు ఎంత చాకచక్యంగా దోవల్ సార్ అజిత్ దోవల్ గారికి ఇవ్వాల్సిన ఆయనకి ఈ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ వీళ్ళకి త్రివిధ దళాలు ఒకటి అమిత్ షా గారు మిగతా ఐబీ రాజ్నాథ్ సింగ్ గారు అంటే ఎవరికి వాళ్ళు వర్క్ డివైడ్ చేసుకొని వివేక్ మిశ్రీ గారు ఫారెన్ సెక్రటరీ గారు ఆయన వర్క్ ఆయన, తర్వాత కల్నల్ సోఫియా కురేషి గారు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ గారు. అంటే ఈసారి మీరు ఒకటి గమనించారో లేదు, మనం అష్టదిగ్బంధనం చేసే విధంగా పాకిస్తాన్ని కొట్టాము, కొడతానే ఉంటాము అది పాఠాలు నేర్చుకునే వరకు, గుణపాఠాలు నేర్చుకునే వరకు. అలాగే ఈసారి we have shown to the entire world India, Bharat is conducting its business. Yes. The military, the diplomatic, the political, the intelligence or the public diplomacy or media. దేని ఛానల్ దానికి డివైడ్ చేసేసి చాలా ఫుల్ కంట్రోల్లో అంటే కాన్ఫిడెన్స్ పర్సానిఫైడ్ అంటే ఆత్మవిశ్వాసము ఉట్టిపడతా ప్రధానమంత్రి మోడీ గారు ఎక్కడ ఆయన మొహంలో ఒత్తిడి కనపడకుండా బీహార్ వెళ్ళారు, ఆంధ్రప్రదేశ్ అమరావతి వచ్చారు, తర్వాత ఇంకా 2-3 రాష్ట్రాలు తిరిగారు. అంటే ఆయన వేవ్స్కి వెళ్ళారు, మా మహారాష్ట్ర ముంబై వేవ్స్కి వెళ్ళారు. ఎక్కడ ఆయన యొక్క ప్రధానమంత్రి గారి కార్యకలాపాలను ఎక్కడ ఈ ఇండియా పాక్ ని దృష్టిలో పెట్టుకుని ఆపి ఒత్తిడికి లొంగినట్టు కానీ, వేరాజ్ అంటే మన పాకిస్తాన్లో ప్రధానమంత్రి గారు లేకపోతే వాళ్ళు ఆ మిలిటరీ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ గమనించండి, మన ప్రధానమంత్రి గారి బాడీ లాంగ్వేజ్ గమనించండి, మన టెక్స్ట్ కాంటెక్స్ట్ గమనించండి, వాళ్ళ టెక్స్ట్ వాళ్ళ కాంటెక్స్ట్ గమనించండి, ఏం జరుగుతున్నాయి అనేది. ఇంకోటి అంతర్జాతీయంగా అమెరికా, చైనా, ఇజ్రాయెల్, యూరోపియన్ యూనియన్, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ వాళ్ళ యొక్క పొలిటికల్ ఆర్ ఎకనామిక్ ఇంట్రెస్ట్లు ఈ ఇండియా పాకిస్తాన్ కొట్టుకోవడం ద్వారా లేకపోతే ఇండియా పాక్ మధ్య ఈ గొడవ మూలాన వాళ్ళు ఎక్స్ట్రా అడ్వాంటేజ్ తీసుకోకుండా మళ్ళీ జయశంకర్ గారు ఎక్కడికెక్కడికి నరుక్కుంటూ వస్తున్నాడు. మీరు మాకు ప్రీచ్ చేయాల్సిన అవసరం లేదు, మీరు ఏమైనా పార్ట్నర్ గా పనిచేస్తే చేయండి. క్రిస్టల్ క్లియర్ గా మొహం మీద గుద్ది చెప్పినట్టే ప్రియాక్టివ్ నుంచి ప్రోయాక్టివ్కి వచ్చాం. ప్రోయాక్టివ్ నుంచి ప్రెడిటరీ అంటారు, PREDATORY. ప్రెడిటరీ అప్రోచ్ అంటే ఏంటంటే మన వేట ఎక్కడుందో ముల్లోకాల్లో వెతికి దాన్ని లిక్విడేట్ చేసి డెసిమేట్ చేసి గుణపాఠం చెప్పటం అనేది క్రిస్టల్ క్లియర్ కనపడుతుంది. దిస్ ఈస్ మై రీడింగ్. రైట్.
బిఫోర్ 8 PM ఆయన ప్రధానమంత్రి మోడీ గారు, మన గౌరవ ప్రధానమంత్రి గారు చెప్పబోయే ముందల ఓకే, దిస్ ఈస్ మై అండర్స్టాండింగ్ అండ్ రీడింగ్ అండి. వెల్కమ్ బ్యాక్. ముగిసిన ఇండియా పాక్ డీజీఎంఓల మీటింగ్ ముగిసింది. దాదాపు గంట పాటు తొలి రౌండ్ చర్చలు సాగాయి. హాట్ లైన్ ద్వారా ఇండియా పాకిస్తాన్ డీజీఎంఓలు కాల్పుల విరమణ ఉల్లంఘనపై మాట్లాడుకున్నారు. ప్రధానంగా కాల్పుల విరమణ ఉల్లంఘనపై పాక్ను భారత్ నిలదీసింది. ఉగ్రవాదాన్ని అరికట్టడానికి భారత్కు సహకరించాలని డీజీఎంఓ కోరింది. భారత పౌరులను లక్ష్యంగా చేసుకుని కాల్పులకు పాల్పడొద్దని భారత్ కోరింది. అలాగే భారత్ భూభాగంలోకి డ్రోన్లు అనుమతించమని భారత్ చాలా స్పష్టంగా చెప్పినట్టుగా మనకి తెలుస్తుంది. శ్రీనివాస్ గారు, కొన్ని అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ఎందుకంటే ఆల్రెడీ మన సీజ్ ఫైర్ అనుకున్నాక ఎందుకు మీరు దాన్ని ఉల్లంఘించారు? రెండోది, మా లక్ష్యం ఉగ్రవాదులే, మీరు మా పౌరులను ఎందుకు టార్గెట్ చేశారు, ఎలాంటి డ్రోన్లు వచ్చినా మేము అనుమతించామని చెప్పారని. ఇంకా ఇంటర్నల్ గా ఏం జరిగింది అన్నది కూడా పూర్తి జిస్ట్ మనకు త్వరలో రాబోతుంది. ఏం జరిగి ఉండొచ్చు? మనం అనుకుంటున్నట్టుగా ప్రధాన డిమాండ్లు ఏమైనా ఈ మొదటి రౌండ్ మీటింగ్లోనే పెట్టే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? అంటే ప్రస్తుతానికి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం వాళ్ళు చేసినటువంటి వైలేషన్స్ మనం హైలైట్ చేసాం. వాళ్ళ తరపు నుంచి వాళ్ళు ఏం మాట్లాడారు, ఏం సమాధానం ఇచ్చారనేది ఇంకా అప్డేట్ రాలేదు. కాబట్టి ఇది తొలి రౌండ్ మీటింగ్ అన్నారు కాబట్టి బహుశా వీటి మధ్యనే ఒక క్లారిటీ వచ్చినప్పుడు మళ్ళీ సెకండ్ రౌండ్లో ఏమన్నా ఉండొచ్చు. మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా ఇట్ విల్ కంటిన్యూ దిస్ మీటింగ్స్ అనేటువంటివి వన్ సిట్టింగ్ కాదు, ఇది కంటిన్యూ అవుతుంది అని చెప్పేసి మనం అనుకున్నాం కదండి. కంటిన్యూ చేయడం, లాగ్ చేయడం వెనక స్ట్రాటజీ ఏమైనా ఉండొచ్చా? డిలే టాక్టిక్స్ ఉన్నాయి. పాకిస్తాన్ కొంత అడ్వాంటేజ్ టైం దొరికింది, బాగా దొరికింది. కారణం ఏంటి అంటే ఊపిరి సలపనివ్వకుండా అక్కడ వాళ్ళ యొక్క స్ట్రాటజిక్ లొకేషన్స్ ఏదైతే ఉన్నాయో, ఎందుకు రిటాలియేట్ చేసామంటే మన యొక్క బార్డర్ మీద సివిలియన్స్ మీద వాళ్ళు దాడులు చేశారు, డ్రోన్స్ అనేటువంటివి పంపిస్తున్నారు, డ్రోన్స్ ద్వారా అటాక్ చేస్తున్నారు, డ్రోన్స్ ద్వారా సర్వైవలెన్స్ కెమెరాస్ పెట్టి ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్స్ ఫోటో షూట్ చేస్తున్నారు. కాబట్టి యుద్ధానికి సంబంధించినటువంటి అన్ని చర్యలు చేస్తున్నారు. కాబట్టి మనం వాటి స్ట్రాటజిక్ లొకేషన్స్ మీద స్ట్రైక్ చేయవలసి వచ్చింది. వాళ్ళకి ఊపిరి సలపనంతగా చేయడం వలన వాళ్ళు ఏదో ఒక స్ట్రాటజీ ద్వారా ముందుకు వచ్చి ఈ యొక్క సీజ్ ఫైర్ అనేటువంటి నేపథ్యం, అందు గురించి చూడండి, సీజ్ ఫైర్ అనేటువంటి చెప్పిన తర్వాత కూడా వాళ్ళ యొక్క చర్యలు అనేటువంటి కంట్రోల్ అవ్వలేదు, వాళ్ళు కంటిన్యూ చేస్తూనే వచ్చారు. అంటే వాళ్ళకి సీజ్ ఫైర్ అనేటువంటిది హార్ట్ నుంచి వచ్చినటువంటిది కాదు, మైండ్ నుంచి వచ్చినటువంటిది. ఇది ఒక డిలే టాక్టిక్స్. ఈ సమయంలో వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళు రెస్ట్ అండ్ రీకూప్ తో పాటు వాళ్ళు రీఆర్గనైజ్ చేసుకుంటున్నారు, రీఎన్ఫోర్స్మెంట్ చేసుకుంటున్నారు. వాళ్ళ యొక్క వ్యూహరచనకి ఇది మంచి సమయం దొరికింది. కాకపోతే ప్రపంచ దేశాల ముందర మనం అలుసు కాకుండా ఉండడం కోసం, అలాగే మనం ఎప్పుడు ఈ విషయంలో కొంచెం లీనియంట్ గా మనం ఉంటున్నాం కాబట్టి ఈసారి కూడా లీనియంట్ గానే మనం తీసుకుని ఆ యొక్క అగ్రరాజ్యం అయినటువంటి అమెరికా యొక్క రిక్వెస్ట్ ఏదైతే ఉందో అది మనం ప్రకటించినప్పటికీ కూడా మనం ఇచ్చామండి సీజ్ ఫైర్ కి అంగీకారం. ఓకే సార్, మీ అంచనా ఏముండొచ్చు సార్? ఎలాంటి డిమాండ్లు మనం పెట్టి ఉండొచ్చు మీటింగ్? అంటే ఇది తొలి రౌండ్ మీటింగ్ అంటారు, ఇంకా మీటింగ్స్ జరిగే అవకాశం ఏమైనా ఉందా? చాలా వరకు గ్రౌండ్ ని మా డిస్టింగ్విష్డ్ ప్యానలిస్ట్ మేజర్ శ్రీనివాస్ గారు కవర్ చేశారండి. నేను ఇంకా దాన్ని అంటే సారు నాకన్నా ఆయనకి ఎక్కువ అనుభవం ఉంది, ఎందుకంటే బీయింగ్ ఏ మిలిటరీ ఆఫీసర్ వర్క్డ్ ఇన్ ఇండియన్ ఆర్మీ. మీరు అనుమతిస్తే సార్ కొద్దిగా నేను ఐ వుడ్ లైక్ టు రియాక్ట్ టు డొనాల్డ్ ట్రంప్ గారు చేసిన, ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా చేసిన ఒక కామెంట్ కి నాకు కొద్దిగా బాధేసింది. ఒక ఇండియన్ గా, ఒక పౌరుడిగా, భారతీయ పౌరుడిగా. టూ గ్రేట్ నేషన్స్ అంటే పాకిస్తాన్ ని గ్రేట్ నేషన్ అని అసలు ఎట్లా అంటాడండి ఆయన? వెరీ హారబుల్. నాకు అంత బాధేసింది సతీష్ గారు. అది ఎట్లా అసలు అంటే ఆన్ వాట్ వాట్ బేసిస్? టూ స్ట్రాంగ్ నేషన్స్ గ్రేట్, అది స్ట్రాంగ్ ఏంటి, అది గ్రేట్ ఏంటి? మన జీడిపి ఏంటి, వాళ్ళ జీడిపి ఏంటి? మన డెమోక్రసీ రికార్డ్ ఏంటి, వాళ్ళ డెమోక్రసీ రికార్డ్ ఏంటి? మన సెక్యులర్ ఫ్యాబ్రిక్ సొసైటీ ఏంటి, వాళ్ళ సెక్యులర్ ఫ్యాబ్రిక్? అసలు సెక్యులరిజం ఉందా అక్కడ? ఒక మతపరమైన రాజ్యాన్ని ఒక లౌకిక రాజ్యంతో ఎలా పోలుస్తారు? మనకు 5,000 సంవత్సరాల గొప్ప చరిత్ర కలిగిన దేశం ఉంది. 5,000 సంవత్సరాలు నాగరికత కలిగిన. ఈవెన్ పాకిస్తాన్ ఆల్సో హావింగ్ ద సేమ్ బ్యాక్గ్రౌండ్ బట్ దే గాట్ సెపరేటెడ్ అండ్ డిక్లేర్డ్ యాస్. కానీ అదే ట్రంప్ నేనే జోక్యం చేసుకొని ఇద్దరికి కాల్పుల విరమణ ఒప్పించానని ట్వీట్ కూడా చేశారు కదా. ఇంకా ఫన్నీ, చాలా అఫీషియల్ గా మన భారత అధికారులు కానీ ప్రధాని కానీ దాని మీద రెస్పాండ్ అవ్వలేదు. కానీ అమెరికా నవాజ్ షరీఫ్, షహబాజ్ షరీఫ్ థ్యాంక్స్ చెప్పాడు, ఇవంతా జరిగిపోయింది. అంటే ఆయనకి లేనిపోని ఆ గ్రేట్నెస్ ఆపాదించుకోవాలి, నేనే చేశాను అని ఐడెంటిటీ క్రైసిస్ అంటారా, లేకపోతే ఐ డోంట్ నో, బీయింగ్ ఏ బిజినెస్ మ్యాన్ దట్స్ ఎ డీల్ దట్ ఐ హావ్ డన్ అంటాడా? అరే బాబు, ఇది ఇట్స్ నాట్ ఏ డీల్, ఇట్స్ టూ ఎమోషనల్ ఇష్యూస్ ఇక్కడ. ఒకటేమో మత ప్రాతిపదిక మీద ఏర్పడిన ఒక హింసావాద రాజ్యము, హ్యూమనిజము,
సెక్యులరిజమే తన ఊపిరిగా బతుకుతున్న భారత్, BHARAT భారత్ అంటే మనకేంటంటే సతీష్ గారు, ఐ హోప్ మై ఫెలో డిస్టింగ్విష్డ్ ప్యానలిస్ట్ శ్రీనివాస్ గారు ఆల్సో వుడ్ అగ్రీ, మేజర్ శ్రీనివాస్ గారు, BHARAT భారత్ అంటే 10 టీవీ ప్రేక్షకులకి మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, బిల్డింగ్ ఏ అటానమస్ అండ్ అటానమస్ అనకూడదు యాక్చువల్గా, బిల్డింగ్ ఏ హార్మోనియస్ అండ్ అడాషియస్ రాజ్ టు అడ్వాన్స్ అవర్ టాలెంట్, ట్రేడ్, టెక్నాలజీ, అన్నిటికీ మించి ఆ టూరిజంతో పాటు ఆ టెనాసిటీ ఉంటుంది మనకి. ఏంటి, భారతదేశము హార్మోనియస్ గా ఉంటా, అడాషియస్ గా అంటే ధైర్యంగా ఉంటా ఒక రాజ్యాన్ని నిర్మిస్తా, ఆ రాజ్యం ద్వారా దేన్ని అడ్వాన్స్ చేయాలనుకుంది, టాలెంట్ ని, ట్రేడ్ ని, టెక్నాలజీని, టూరిజం ని, అన్నిటికి మించి విత్ గ్రేట్ టెనాసిటీ అంటే విత్ లాట్ ఆఫ్ ఇన్సిస్టెన్స్. మరి పాకిస్తాన్ ని టు అడ్వాన్స్ టెర్రరిజం, స్టేట్ ఇనిషియేటింగ్ టెర్రరిజం, స్టేట్ స్పాన్సరింగ్ టెర్రరిజం, స్టేట్ రమేష్ గారు మీటింగ్ సంబంధించిన కొన్ని అప్డేట్స్ వస్తున్నాయి. అంటే మీరు పౌరుల్ని టార్గెట్ చేయొద్దు అని చెప్పినట్టుగా మనకి తెలుస్తుంది, డ్రోన్లు అనుమతించామని. మరి పాకిస్తాన్ ని నమ్మొచ్చా ఈ చర్చల నేపథ్యంలో? వాళ్ళు ఇంకా సీజ్ ఫైర్ కి పాల్పడకుండా ఉంటారా? చైనాని పాకిస్తాన్ ని నమ్మటం అంటే మన గొయ్య, మన సమాజం మనమే దగ్గరుండి తవ్వుకున్నట్టు. మరి ఎందుకు కాల్పుల విరమణకి మనం అంగీకరించినట్టు? కాల్పుల విరమణకి ఎందుకు అంగీకరించి చాలా మంచి ప్రశ్న వేశారు. ప్రపంచం గమనిస్తున్నది, ఇప్పుడు అమెరికా చెప్పింది, ప్రపంచం గమనిస్తున్నది, ఒక అవకాశం ఇచ్చి చూడాలిగా. అందుకని మనం ఏం చేసాము, శాంతి సమయంలోనే యుద్ధానికి సన్నద్ధం అవ్వాలని. పాకిస్తాన్కి బుర్ర తక్కువ, పాకిస్తాన్కి అంత తెలివి ఉంటే మన దగ్గర అంత తెలివి ఉండాలి సార్. వీఆర్ ఆల్సో యూజింగ్ దిస్ టైమ్ టు డూ అవర్ స్వాట్, స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీ, థ్రెట్ తో పాటు వీఆర్ ప్లానింగ్, ప్రిపేరింగ్ అండ్ పర్స్పైరింగ్ to hit the enemy. We have the will, we have the skill, then we will go for the kill. So we are also using, we are doing our background homework. మళ్ళీ అంటే అమెరికా దృష్టిలోనూ ప్రపంచం దృష్టిలోనూ కాల్పుల ఒప్పంద వరమణకి అమెరికా, భారతదేశం ఒప్పుకోలేదని చెడు పేరు మనకెందుకు? అందుకని జస్ట్ లూజింగ్ ఏ బ్యాటిల్ డజంట్ ఈక్వేట్ విత్ losing a war. We wanted to win the war. We might appear even to lose the battle. Yes sir. అది మన డిబేట్ ముగించే మంది శ్రీనివాస్ గారు, అంటే ప్రధాన డిమాండ్లు అంటే ఉగ్రవాదులు ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళని అప్పగించాలనేది, POK పైన స్పష్టత కావాలనేది, అలాంటి అంశాలు మరి చర్చకు వచ్చాయో లేదో తెలియదు, అంటే ఇప్పటివరకు కన్ఫర్మేషన్ లేదు. కానీ అవి ఖచ్చితంగా చర్చకు వస్తాయండి, ఎజెండానే అది. ఎందుకంటే ప్రకటించవలసిన, మనం అసలు ఇదంతా ఎందుకు స్టార్ట్ చేసాం, ఉగ్రవాదం. కానీ 2 విషయాలు పాక్ తలొగ్గే వైఖరి లేదు కదా. నాకు అక్కడే డౌట్ వస్తుంది. కారణం ఏంటి అంటే ఉగ్రవాదుల్ని అప్పగిస్తాననేటువంటి విషయంలో స్టాండ్ తీసుకుంటుందని నేను అనుకోవడం లేదు. కారణం ఏంటి అంటే అది తీసుకుంది, ఉగ్రవాదులను అప్పగిస్తాను అంటే వాళ్ళ దగ్గర ఉగ్రవాదులు ఉన్నట్టు ఒప్పుకున్నట్టే. అక్కడ ఎదురుగుంటే అన్ని కనిపిస్తున్నా సరే నేను ఒప్పుకోనంటుంది. రెండోది ఏంటి అంటే POK విషయంలో వాళ్ళు కాశ్మీరే పట్టుకుపోతా ఉన్నప్పుడు POKని ఎందుకు వదులుతారు? కాబట్టి ఈ POK విషయంలో కూడా ఒక స్పష్టత అనేటువంటిది ఈ మీటింగ్ లో అయితే రాదు. కాబట్టి దీని యొక్క పర్యవసానం ఏదైతే ఉంటుందో అది కొంచెం నెగిటివ్ గానే రిజల్ట్ ఉండడానికి ఎక్కువగా కనిపిస్తుంది, పాజిటివ్ గా ఉంటుందని అనుకోవడం లేదు. అలాగే మనకి కన్నేగంటి రమేష్ గారు చెప్పినట్టు మన ప్రపంచ దేశాల ముందర తప్పని అనిపించుకోకుండా ఉండడం కోసం, ఒక ఛాన్స్ ఇవ్వడం కోసం మనం ఒక అడుగు ముందుకైతే వేసాం, కానీ ఇది ముగి అయితే కాదు. అలాగే ఈ చర్చలు కూడా ఇంత త్వరగా ఫస్ట్ సెకండ్ దాంతో అవుతాయని అనుకోవడం లేదు. చర్చలు కొంచెం కొనసాగుతాయి. వేర్ వీ కుడ్ ఏబుల్ టు ఎస్టాబ్లిష్ రాంగ్ సైడ్ ఆఫ్ ది పాకిస్తాన్ అనేటువంటిది ఎక్స్పోజ్ చేసిన తర్వాత మనం చేయవలసినటువంటిది ఇంకా ఘోరంగా హిట్ చేయవలసినటువంటి అవసరం ఉందండి. రైట్ చూద్దాం మరి ఏం జరగబోతుందో. మరి ప్రైమ్ మినిస్టర్ ఏం మాట్లాడతారు అనేది ఒకటి. దీనికి సంబంధించి తొలి రౌండ్ అన్న ఒక పదం వచ్చింది టెక్నికల్గా, అంటే దట్ మీన్స్ మెనీ మోర్ రౌండ్స్ రిమైన్ అని వచ్చింది. బట్ చూద్దాం ఇంకా ఏం జరగబోతుందో, ప్రైమ్ మినిస్టర్ కూడా ఏం మాట్లాడతారు అనేది కూడా అత్యంత కీలకమైనది. థ్యాంక్ యూ రమేష్ గారు, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. రైట్ సార్, 8 గంటలకి ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. మరి మోదీ ఏం చెప్తారన్న ఉత్కంఠ అందరిలోనూ ఉంది. ఆల్రెడీ DGMO స్థాయిలో తొలి రౌండ్ ముగిసింది. కొన్ని అంశాలని, అభ్యంతరాలని, కొన్ని ప్రశ్నలని భారత్ DGMO పాక్ DGMO ముందు పెట్టారు. మరి వాళ్ళు ఎలా రెస్పాండ్ అయ్యారన్న అంశానికి సంబంధించి మరి కాసేపట్లో పూర్తి అప్డేట్స్ మనకి అందబోతున్నాయి. అందరికంటే ముందుగా 10 TV ఎక్స్క్లూజివ్ మీకు అందించబోతోంది. అలాగే ప్రధాని మోదీ ఈరోజు త్రివిధ దళాలకు సంబంధించిన DGMOల మీడియా సమావేశం మనం చూసాం. ఈ నేపథ్యంలో ఆ రిలేటెడ్గా ఇంకా మోదీ ఎందుకు కాల్పుల వివరణ పాటించాల్సి వచ్చింది అన్న అంశాన్ని జాతికి వివరించబోతున్నారా, లేదంటే సంచలన ప్రకటన ఏమైనా ఉంటుందా అన్నది అందరూ ఎదురు చూస్తోంది.
చూద్దాం ఏం జరగబోతుందో. ఇది వాటి స్పెషల్ డిబేట్.